న్యాయం ఆయన వైపు నిలబడింది, ఆయనకి బెయిల్ రావటం జరిగింది. ఎందుకంటే ప్రత్యక్షంగా ఆయన ప్రమేయం కాదు కాబట్టి పరోక్షంగా ఆయనకు సంబంధం కావున 4 వారాలు మాత్రమే. ఓకే రైట్ మోదు ఓం గారిని తీసుకుందాం. ఓం గారు ఓకే, తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ మళ్ళీ ఇక ఇంకొకసారి ఈ అంశాల్లో బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళా ఎగ్జామ్షన్స్ ఆటోమేటిక్గా ఉంటాయి కదా. రైట్ ఓం గారు. వంశీ గారు ఓం గారు జాయిన్ అవుతున్నారండి. కానీ వంశీ గారు ఏదైతే ఇప్పుడు ఈ రోజున అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మరి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన గురించి డిస్కషన్ అందరూ చర్చించుకుంటున్నారండి. కానీ ఆ రోజున ఆ కుటుంబానికి సంబంధించి రేవత్ అన్న ఆవిడ చనిపోయిన తర్వాత మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా ఎవరు చర్చించుకోలేదు. ఆ యొక్క కుటుంబానికి సాయం అందలేదు, అందించలేదు. అందిస్తామని చెప్పినా కూడా ఎవరు అందించలేదు. మరి ఈ రోజున వాళ్ళ బాధ గురించి ఎవరు చర్చించుకోవట్లేదు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు, ఈ అంశం పైన చర్చించుకుంటున్నారు. వంశీ గారు కాదండి, అంటే అల్లు అర్జును లేదా అల్లు అరవింద్, అల్లు ఫ్యామిలీ జనరల్గా వాళ్ళు వ్యవహరించినటువంటి విధానం, జనరల్గా అల్లు అరవింద్ గారు అంటే ఆయన ఇండివిజువల్గా ఆయన నడిపిస్తుంటారు. కానీ అల్లు అర్జున్ గారి చుట్టూ అలా ఉండదండి. ఆయనకు ఒక 2-3 మేనేజర్లు ఉంటారు, ఆయన దగ్గర ఒక వ్యవస్థ ఉండిద్ది. ఇవాళ ఏంటంటే వాళ్ళ చుట్టూతా వాళ్ళ ఒక వ్యవస్థ కేంద్రీకృతమై ఉంటారు. అంతా వాళ్ళ డైరెక్షన్లోనే, వాళ్ళ జీవితం సగం పైన వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉండిద్ది. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలాంటి డ్రెస్ చేయాలి, ఎలా ఉండాలి, అక్కడ ఏం మాట్లాడాలి, ఏ స్పీచ్ ఉండాలి, ఏంటి, అసలు వాళ్ళ జీవితం అనేది ఒక మిషన్ కంటే దారుణంగా తయారైపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ మేనేజరు ఈ సన్నివేశంలో ఏం చెప్పాలి, ఏం చేయాలి, అంతే ఇంకా వాళ్ళకి అదే. అందుకే కదా మామూలుగా కదా వీళ్ళ కష్టము, వీళ్ళు పడినటువంటి శ్రమ, లేదా వీళ్ళ ఫ్యామిలీ, లేదా ఎన్నిటో పోతాయి. అంతా వాళ్ళ గుప్పెట్లో, వాళ్ళ చెప్పు చేతుల్లో వీళ్ళ జీవితాలు మొత్తం నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉండిద్ది. కానీ వాడిని తీసేయడానికి వీళ్ళకి అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ గ్రాఫ్ పడిపోయిద్దేమో. వీళ్ళంతా ఒక జీవితం ఎలా ఉండిద్దంటే చాలా యాంత్రికంగా తయారైపోయి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో, వాళ్ళ బెడ్రూమ్లో, వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపే వాళ్ళ జీవితం. అది కూడా చాలా రకాలుగా వాళ్ళు అక్కడ కూడా నలిగిపోతుంటారు. ఇంట్లో నుంచి ఒకసారి అడుగు బయటకు పెడుతున్నారు, ఒక ఫ్యాన్స్తో మాట్లాడుతున్నారు, డైరెక్టర్తో మాట్లాడుతున్నారు, షూటింగ్కి అటెండ్ అవుతున్నారు, లేక పబ్లిక్ స్పీచ్లో ఉంటున్నారు అన్నప్పుడు అసలు మొత్తం వాళ్ళకి ఒక స్క్రిప్ట్, ఒక స్క్రీన్ ప్లే, దానికి ఒక డైరెక్షను, దానికి ఒక ఎలా ఉండాలి, ఒక ఫంక్షన్కి వెళ్తే ఎలా ఉండాలి, అక్కడ ఎవరిని పలకరించాలి, ఎలా చేయాలి, అక్కడ ఏమి నటన చేయాలి, ఏం చేయాలి అనేటువంటి ఒక జీవితం. అంటే ఈ హీరోనే కాదు, ఆల్మోస్ట్ అందరూ హీరోల యొక్క జీవితం అలాంటి ఒక కథా చిత్రంలో వాళ్ళు ఒక స్క్రిప్ట్లో లేనో ఒక స్క్రీన్లోనో లేక ఒక కొంతమంది చేతుల్లో బందీ అయిపోయి ఉంటారు. నిజంగా అది చాలామందికి ఓం గారు వచ్చి ఉంటారు, వారికి దాని మీద చాలా పూర్తి అవగాహన ఉండుంటుంది.